అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అనే చాప్టర్ లో ఒకే ఒక కాన్సెప్ట్ అనేది ఉంది, బట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. ఆ కాన్సెప్ట్ గురించి మనం ఈ క్లాస్ లో నేర్చుకుంటాం. ఆ కాన్సెప్ట్ తో పాటు ఆ కాన్సెప్ట్ పై డిఫరెంట్ యాంగిల్స్ లో మనకి బిట్స్ రావడం జరుగుతుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్స్ ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఈ క్లాస్ లో. అలానే ప్రీవియస్ ఎగ్జామ్స్ లో వచ్చిన బిట్స్ ని కూడా మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అనే చాప్టర్ లో ఒకే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, బట్ ఆ కాన్సెప్ట్ లో ఉండే బేసిక్ నాలెడ్జ్ ని మనం డీటెయిల్డ్ గా తెలుసుకోవడం చాలా అవసరం. మీకు దాన్ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అందులో ఉండే బేసిక్ నాలెడ్జ్ ని మనం తెలుసుకుంటే డిఫరెంట్ యాంగిల్లో ఏ బిట్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, అయితే ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అనే చాప్టర్ లో ఉండే ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఈ కాన్సెప్ట్ గురించి మనం డీటెయిల్డ్ గా తెలుసుకుంటే ఈ కాన్సెప్ట్ పై డిఫరెంట్ యాంగిల్లో బిట్ అడిగిన మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, రైట్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఒకసారి ఆ రెండింటి యొక్క డెఫినేషన్స్ అబ్జర్వ్ చేద్దాం. ఇంటర్నల్ గా వాటిలో ఉండే కాన్సెప్ట్ ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెట్ ఏబి బి ఏ వెర్టికల్ లైన్, పిఏ అండ్ పి' బి టూ హారిజంటల్ లైన్స్. ఇక్కడ ఒక ఫిగర్ ఉంది కదా, ఈ ఫిగర్ ను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏబి అనేది ఒక వెర్టికల్ లైన్. ఓకే, పిఏ అండ్ పి', పిఏ అంటే ఈ లైన్ కదా, పి' అంటే ఈ డాట్స్ తో ఉంది కదా ఒక లైన్, ఇది పి'. ఈ పిఏ అండ్ పి' అనేవి టూ హారిజంటల్ లైన్స్. ఓకే, ఏబి అనేది ఒక వెర్టికల్ లైన్, పిఏ అండ్ పి' అనేవి టూ హారిజంటల్ లైన్స్. అండ్ లెట్ యాంగిల్ ఏపీబి ఈక్వల్స్ టు ఆల్ఫా. ఏపీబి అంటే ఇక్కడ పి దగ్గర యాంగిల్ ని మనం ఆల్ఫా అనుకుందాం. ఓకే, అండ్ యాంగిల్ పిబిపి' ఈక్వల్స్ టు బీటా. పిబిపి' అంటే ఇక్కడ బి వద్ద యాంగిల్ బీటా అనుకుందాం. ఓకే, ఏబి అనేది ఒక వెర్టికల్ లైన్, పిఏ అండ్ పి' అనేవి టూ హారిజంటల్ లైన్స్. యాంగిల్ ఏపీబి ఈక్వల్స్ టు ఆల్ఫా అండ్ యాంగిల్ పి' ఈక్వల్స్ టు బీటా అని మనం అనుకుందాం. అయితే ఆల్ఫా ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద పాయింట్ బి యాజ్ సీన్ ఫ్రమ్ ద పాయింట్ పి. ఇక్కడ ఆల్ఫా అనే యాంగిల్ ని మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఓకే, అంటే బి వద్ద ఉండే పాయింట్ ని పి వద్ద ఉండే పాయింట్ నుంచి చూసేటప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సేమ్ యాజ్ బీటా ఈజ్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద పాయింట్ పి యాజ్ సీన్ ఫ్రమ్ ద పాయింట్ బి. బి అనే పాయింట్ నుంచి పి అనే పాయింట్ ని చూసేటప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ బీటాని మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఓకే, మరొకసారి చూడండి, పి అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ ని చూసినప్పుడు ఈ పిబి లైన్ కి పిఏ లైన్ కి మధ్యలో ఏర్పడే యాంగిల్ ఆల్ఫాని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. రైట్. అలానే బి అనే పాయింట్ నుంచి పి అనే పాయింట్ ని చూసినప్పుడు ఈ బిపి లైన్ కి ఈ బిపి' లైన్ కి మధ్యలో ఏర్పడే యాంగిల్ బీటాని మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఒకటి ఉంది, ఏంటో తెలుసా? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఏదైనా ఒక ట్రయాంగిల్ లో ఏర్పడే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేవి ఆల్వేస్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఇక్కడ ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా అవుతుంది. ఎందుకు అవుతుందో బిహైండ్ రీజన్ ఒకసారి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ పిఏ అండ్ పి' అనేవి టూ హారిజంటల్ లైన్ అని చెప్పాం. ఇవి ప్యారలర్ గా ఉండే టూ హారిజంటల్ లైన్, ఇవి ప్యారలర్ గా ఉంటాయి. ఓకే,
పిఏ అండ్ పి డాష్ బి అనేవి టూ ప్యారలల్ లైన్స్, రైట్? ఈ పిబి అనేది ఈ టూ ప్యారలల్ లైన్స్ కి ఒక ట్రాన్స్ఫర్స్ అవుతుంది. ఇది పిబి. ఈ పిబి అనేది ట్రాన్స్ఫర్స్ అవుతుంది. ఇది పిఏ, ఇది పి డాష్ బి. ఓకే, టూ ప్యారలల్ లైన్స్ ని ఒక ట్రాన్స్ఫర్స్ ఇంటర్సెక్ట్ చేసేటప్పుడు మనకి ఆల్టర్నేట్ యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ట్రాన్స్ఫర్స్ కి బోత్ సైడ్స్ ఉంటాయి, బోత్ యాంగిల్స్ కూడా ఇంటర్నల్ యాంగిల్స్ అవుతాయి. సో అలాంటి యాంగిల్స్ ని మనము ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాం. సో ఇక్కడ మనకి వన్ పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అనేవి ఇక్కడ ఏర్పడతాయి. టూ ప్యారలల్ లైన్స్ ని ఒక ట్రాన్స్ఫర్స్ ఇంటర్సెక్ట్ చేసేటప్పుడు ఏర్పడే పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. సో ఇక్కడ యాంగిల్ అనేది ఖచ్చితంగా ఈక్వల్ అవుతుంది. ఇక్కడ యాంగిల్ బీటా, ఇక్కడ యాంగిల్ ఆల్ఫా అనుకుంటే కంపల్సరీ ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా అవుతున్నట్టే. సో అందుకే మనం ఇక్కడ ఒక ట్రయాంగిల్ లో ఏర్పడే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేవి ఈక్వల్ గా ఉంటాయని మనం చెప్తాం. ఓకే, రైట్. ఇదే కాన్సెప్ట్ ని మనం ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఓకే, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు. అబ్జర్వర్ యొక్క ఐ అనేది పాయింట్ అనుకుందాం. చూడబడే ఆబ్జెక్ట్ అబ్జర్వర్ ఐ కంటే హైట్ లో ఉండేటప్పుడు ఈ అబ్జర్వర్ ఐ నుండి హారిజంటల్ గా డ్రా చేసే లైన్ కి, ఈ అబ్జర్వర్ ఐని ఆబ్జెక్ట్ ని జాయిన్ చేస్తూ డ్రా చేసే లైన్ కి మధ్యలో ఏర్పడే యాంగిల్ నే మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఓకే, మన సౌలభ్యం కోసం ఈ ఆబ్జెక్ట్ నుంచి వెర్టికల్ గా హారిజంటల్ లైన్ మీదకి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ గీసుకుంటాం. ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ విధంగా మనకి ఓవరాల్ గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏబిసి గా మనం అనుకుంటే యాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు ఆల్ఫా అవుతుంది, రైట్? మనము ఈ చాప్టర్ లో ఏ బిట్ ఇచ్చినా ఆ బిట్కి మీరు ఫిగర్ డ్రా చేయకుండా లెక్క చేయలేరు. ఖచ్చితంగా ఫిగర్ డ్రా చేస్తేనే మీరు పర్ఫెక్ట్ గా లెక్క చేయగలుగుతారు. ఫిగర్ డ్రా చేయడం రావాలంటే ఈ కాన్సెప్ట్ లో ఉండే బేసిక్ నాలెడ్జ్ ని మీరు అర్థం చేసుకోవాలి. అలా అయితేనే మీరు ఫిగర్ ఈజీగా డ్రా చేయగలుగుతారు. అన్ని సమ్స్ లో ఇలా సింపుల్ గా ఒకే ట్రయాంగిల్ తో ఏర్పడే ఫిగర్స్ రావు. కొన్ని సందర్భాల్లో 2-3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనిపిస్తుంటాయి. 2-3 రైట్ యాంగిల్స్ ని మీరు డ్రా చేస్తూ ఉండాలి. అలా అప్లికేటెడ్ గా లెక్కలు చాలా అడుగుతూ ఉంటాడు. అందుకే మనం డీటెయిల్డ్ గా ఈ ఒక కాన్సెప్ట్ నైనా మనం బాగా నేర్చుకోవాలి. ఓకే, ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, రైట్? ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ గురించి చూద్దాం. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ కంటే హైట్ లో అబ్జర్వర్ ఉన్నాడు. అబ్జర్వర్ యొక్క ఐ అనేది ఈ పాయింట్ అనుకుందాం. చూడబడే ఆబ్జెక్టు అబ్జర్వర్ ఐ కంటే తక్కువ హైట్ లో ఉండేటప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుందంటే ఈ అబ్జర్వర్ ఐ నుంచి హారిజంటల్ గా ఒక లైన్ మీరు డ్రా చేయాలి. ఈ అబ్జర్వర్ ఐ నుంచి హారిజంటల్ గా డ్రా చేసిన లైన్ కి ఈ అబ్జర్వర్ ఐ నుంచి ఈ ఆబ్జెక్ట్ ని జాయిన్ చేస్తూ మనం డ్రా చేసే లైన్ కి మధ్యలో ఏర్పడే యాంగిల్ నే మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆబ్జెక్ట్ నుంచి హారిజంటల్ గా మనం ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఈ అబ్జర్వర్ ఐ అనే పాయింట్ ఉంది కదా, ఈ అబ్జర్వర్ ఐ అనే పాయింట్ నుంచి వెర్టికల్ గా ఈ హారిజంటల్ లైన్ మీదకి ఒక లైన్ డ్రా చేసుకుంటాం. సో ఇది పర్పెండిక్యులర్ గా ఉంటుంది కదా ఇక్కడ. సో ఈ ట్రయాంగిల్ లో ఈ పైన యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది మనకి ఏర్పడుతుంది. ఓకే, ఇక్కడ యాంగిల్ బీటా ఉండేటప్పుడు ఇక్కడ కూడా యాంగిల్ బీటానే అవుతుంది, ఈ యాంగిల్ కూడా యాంగిల్ బీటానే అవుతుంది. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్టర్నేట్ యాంగిల్స్, ఈక్వల్ గా ఉంటాయి. ఎందుకంటే దీస్ ఆర్ ప్యారలల్ లైన్స్, దిస్ ఇస్ ట్రాన్స్వర్స్. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇది కూడా, సో ఇక్కడ యాంగిల్ బీటా అయ్యేటప్పుడు ఇక్కడ యాంగిల్ బీటా అయ్యేటప్పుడు ఇక్కడ యాంగిల్ కూడా బీటానే అవుతుంది. అందుకే మనం ఏం చెప్పామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్. ఓకే, ఇలా మనం ఫిగర్ ని డ్రా చేసుకుంటే ఫైనల్ గా మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫిగర్ ఫామ్ అవుతుంది. సో అందుకే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో మనం మెయిన్లీ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఉండే
పైథాగరస్ థియరం కాన్సెప్ట్ ని, అలానే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద్వారా మనకి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అనేవి ఏర్పడతాయి కదా, ఆ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ని అప్లై చేస్తూ మనం ఈ లెక్కలన్నీ చేస్తాం. మనం ఈ చాప్టర్ లో ఏ బిట్ని మనం ఆన్సర్ చేసేటప్పుడైనా మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫిగర్ డ్రా చేయడం రావాలి, లేదంటే మీరు లెక్కని అటెంప్ట్ చేయలేరు. ద సెకండ్ వన్ ఈజ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ని అప్లై చేయడం రావాలి. ఖచ్చితంగా ఇందులో ట్రిగనోమెట్రీ రేషియోస్ ని అప్లై చేయాలి. ఓకే, థర్డ్ వన్ ఈజ్ వాడు ఇచ్చిన ఆప్షన్స్ లో ఆన్సర్ ఏ రూపంలో ఉందో చూసుకుని ఆ రూపంలో మీరు ఫైనల్ గా దాన్ని తీసుకురావాలి. ఈ 3 స్టెప్స్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం ముందుగా ప్రీవియస్ పేపర్ లో ఇచ్చిన బిట్స్ ని డిస్కస్ చేద్దాం. దానికి కంటిన్యూషన్ గా డిఫరెంట్ యాంగిల్స్ లో మనం కొన్ని బిట్స్ ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ బిట్ చూద్దాం. ది టాప్ ఆఫ్ ఏ బ్రోకెన్ ట్రీ హ్యాస్ its top and touching the ground at a distance 15 meters from the bottom. The angle made by the broken end with the ground is 30 degrees. The length of the broken part is dashed meters అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ఒక ట్రీ అనేది ఉంది. ఈ ట్రీ అనేది కొంత హైట్ లో బ్రోక్ అయింది అనుకుందాం. ఈ విరిగిన భాగం ఉంది కదా, ఈ విరిగిన భాగం అనేది మరలా గ్రౌండ్ పై పడుతుంది కదా, ఈ పార్ట్ అనేది విరిగిన భాగం అవుతుంది. ఓకే, ఈ విరిగిన భాగం యొక్క చివర కొన ఈ చెట్టు అడుగు భాగం నుంచి 15 మీటర్స్ దూరంలో పడిందంట. అయితే ద లెంత్ ఆఫ్ ద బ్రోకెన్ పార్ట్ ఈస్, ఈ విరిగిన భాగం పొడవు ఎంతో మనం కనుక్కోవాలి. ఈ విరిగిన భాగం పొడవుని మనం x మీటర్స్ అనుకుందాం. ఓకే, అయితే ఈ విరిగిన భాగం ఈ నేలతో 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందని ఇచ్చాడు. రైట్, చూడండి క్లియర్ గా ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది. సో ఈ విరిగిన భాగం అనేది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, ఎక్యూట్ యాంగిల్ అనేది 30 డిగ్రీస్ కదా మనకి. సో ఆ ఎక్యూట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉండేది ఆపోజిట్ సైడ్, ఆ ఎక్యూట్ యాంగిల్ పక్కనే ఉండేది ఎడ్జసెంట్ సైడ్. అంటే ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ అనేది 15 మీటర్స్ అని మనకు తెలిసింది. ఓకే, అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలుసు, హైపోటెన్యూస్ వాల్యూ మనకు కావాలి. ఎడ్జసెంట్ కి హైపోటెన్యూస్ కి గల ట్రిగనోమెట్రిక్ రేషియో ఏంటి? కాస్ ఆర్ సీకెన్. కాస్ థీటా ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, లేదా సీకెన్ థీటా ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. ఈ రెండింటిలో ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. మనం కాస్ అప్లై చేద్దాం. కాస్ 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు 30 డిగ్రీస్ కి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. 30 డిగ్రీస్ కి ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? 15 అవుతుంది మనకి. బై హైపోటెన్యూస్, హైపోటెన్యూసే మనకి కావాలి. ఇక్కడ హైపోటెన్యూస్ అంటే విరిగిన చెట్టు యొక్క భాగం, లెంత్ ఆఫ్ ద బ్రోకెన్ ట్రీ. ఓకే, ఇది x. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి x వాల్యూ వచ్చేస్తుంది. కాస్ 30 వాల్యూ ఎంత? √3/2 ఈక్వల్స్ టు 15/x. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. √3x ఈక్వల్స్ టు 215 = 30. x ఈక్వల్స్ టు 30/√3. 30/√3 అనేది మనకి ఆప్షన్ లో ఎక్కడ కనిపించలేదు. అంటే ఇక్కడ డినామినేటర్ ని రేషనలైజ్ చేయాలి. 30/√3లో డినామినేటర్ ని మనం రేషనలైజేషన్ చేయాలి. డినామినేటర్ లో √3 ఉంది కాబట్టి సేమ్ అదే √3తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేద్దాం. 30 × √3 30√3 బై √3 × √3 √9 అంటే 3. 3 1s are 3 10s are అంటే 10√3 అనేది మనకు వచ్చింది x వాల్యూ. 10√3. ఈ x వాల్యూ అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ద బ్రోకెన్ ట్రీ, విరిగిన చెట్టు భాగం పొడవు ఎంత అంటే 10√3 మీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ పోల్ ఆఫ్ 6 meters హైట్ casts a shadow 2√3 meters long on the ground. At that instant the sun's elevation is. ఇక్కడ ఒక పోల్ అనేది ఉంది. పోల్ అనేది మనం వెర్టికల్ గా మనం డ్రా చేసుకోవాలి. ఓకే, ఈ పోల్ యొక్క షాడో అనేది మనకి ఎక్కడ పడుతుంది? గ్రౌండ్ పై పడుతుంది కదా. దీని యొక్క షాడో ఇది అనుకుందాం. ఓకే, పోల్ యొక్క హైట్ అనేది 6 meters ఇచ్చాడు. ఓకే, ఆ 6 meters హైట్ కలిగిన పోల్ యొక్క షాడో అనేది 2√3 meters గా ఇవ్వడం జరిగింది. దెన్ దట్ టైమ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఈ పోల్ అనేది సూర్యుడితో చేసే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది కదా.
ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం థీటా అనుకుందాం. ఓకే, ఇక్కడ మనకి ఫైనల్ గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయ్యింది కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఎక్యూట్ యాంగిల్ అనేది ఇక్కడ ఉంది కదా. సో అప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఎక్యూట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉండేది ఆపోజిట్ సైడ్. ఎక్యూట్ యాంగిల్ పక్కనే ఏదైతే ఉందో అది మనకి ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇక్కడ 2√3 మీటర్స్ అనేది ఎడ్జసెంట్ సైడ్ లెంత్ అవుతుంది, 6 మీటర్స్ అనేది ఆపోజిట్ సైడ్ లెంత్ అవుతుంది. రైట్, మనకి ఇక్కడ ఈ యాంగిల్ కావాలి, ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కావాలి. చూడండి, ఆపోజిట్ సైడ్ తెలుసు, ఎడ్జసెంట్ సైడ్ తెలుసు. ఆపోజిట్ సైడ్ కి ఎడ్జసెంట్ సైడ్ కి రిలేషన్ కలిగిన ట్రిగనోమెట్రిక్ రేషియో ఏంటి? tan ఆర్ cot, ఏదైనా అప్లై చేయొచ్చు. tan అప్లై చేద్దాం. tan ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ థీటా కదా, tan థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే 6/2√3. tan థీటా ఈక్వల్స్ టు 2 1s are 2 3s are కదా, 3/√3. ఇక్కడ కూడా డినామినేటర్ ని రేషనలైజేషన్ చేయండి. √3తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేయండి. అప్పుడు 3√3/√3 ఇంటూ √3 3. 3 క్యాన్సిల్ అవుతుంది, √3 వస్తుంది. అంటే tan థీటా ఈక్వల్స్ టు √3 అని వచ్చింది. tan ఎన్ని డిగ్రీలు √3కి ఈక్వల్? tan 60 degrees ఈక్వల్స్ టు √3. సో థీటా అనేది ఇక్కడ 60 డిగ్రీలు అవుతుంది. అంటే 6 మీటర్స్ హైట్ కలిగిన పోల్ అనేది 2√3 మీటర్స్ కలిగిన షాడోని ఏర్పరిచేటప్పుడు ఆ పోల్ అనేది సన్ తో 60 degrees యాంగిల్ చేస్తుందని మనకి అర్థం. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ద లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్ బిట్వీన్ ఏ కైట్ అండ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ 90 meters. The string makes an angle of 60 degrees with the level ground. If there is no slack in the string, the height of the kite is. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కైట్ ఉంది అనుకుందాం. ఈ పాయింట్ ని మనం కైట్ అనుకుందాం. ఓకే, ఇది కైట్ యొక్క స్ట్రింగ్. ఇది ఆ కైట్ ఎంత హైట్ లో ఎగురుతుందో తెలియజేసే ఒక వెర్టికల్ లైన్ ఇది. ఓకే, ఈ స్ట్రింగ్ అనేది గ్రౌండ్ తో 60 degrees యాంగిల్ చేస్తుందని కూడా ఇచ్చాడు. ఓకే, అలానే ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ ఇచ్చాడు 90 meters అని ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ చేయాలి? ద హైట్ ఆఫ్ ద కైట్ ఈజ్. ఈ కైట్ యొక్క హైట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ముందు ఫిగర్ ని డ్రా చేస్తే మన ఆన్సర్ అనేది క్లియర్ గా వస్తుంది. చూడండి, ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ ఉంది కదా, అప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, ఆపోజిట్ సైడ్ కి హైపోటెన్యూస్ కి రిలేషన్ కలిగిన రేషియో ఏంటి? సైన్. అంటే సైన్ మనం అప్లై చేయాలి. సైన్ 60 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే h/90. సైన్ 60 degrees వాల్యూ ఎంత? √3/2. √3/2 ఈక్వల్స్ టు h/90. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2h ఈక్వల్స్ టు 90√3. h ఈక్వల్స్ టు 2 1s are 2 45s are కదా, 45√3 అనేది ఇక్కడ హైట్ అవుతుంది. సో మన ఆన్సర్ అనేది 45√3. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇది కూడా సేమ్ మోడలే, బట్ ఆన్సర్ అనేది డిఫరెంట్ గా ఇచ్చాడు. ద స్ట్రింగ్ ఆఫ్ ఏ కైట్ ఈజ్ 100 meters లాంగ్ అండ్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద హారిజంటల్. దెన్ ద హైట్ ఆఫ్ ద కైట్ ఈజ్ డాష్. సేమ్, ఇది ఒక కైట్, ఇది కైట్ యొక్క హైట్, ఇది కైట్ యొక్క స్ట్రింగ్. ఈ కైట్ యొక్క స్ట్రింగ్ అనేది గ్రౌండ్ తో 60 degrees యాంగిల్ చేస్తుందని ఇవ్వడం జరిగింది. లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఇచ్చాడు 100 meters అని, హైట్ ఆఫ్ ద కైట్ మనకి కావాలి. ఓకే, సో ఇది క్లియర్ గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది థీటా, ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్. ఓకే, ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అంటే మనం ఏ రేషియో అప్లై చేయాలి? సైన్ అప్లై చేయాలి. సైన్ 60 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ h/100. సైన్ 60 వాల్యూ ఇప్పుడే చెప్పుకున్నాం, √3/2 ఈక్వల్స్ టు h/100. 2 1s are 2 50s are. h ఈక్వల్స్ టు 50√3 అని వచ్చింది. బట్ ఇక్కడ 50√3 అనేది మనకు ఆప్షన్ లో ఎక్కడ కనిపించలేదు. అంటే మనం ఆన్సర్ ఏ ఫామ్ లో ఇచ్చాడో దాని ప్రకారం మనం దీన్ని మార్చుకోవాలి. ఇక్కడ ఎలా మార్చుతామంటే 50ని √3 వాల్యూతో మల్టిప్లై చేయాలి. √3 వాల్యూ అప్రాక్సిమేట్లీ 1.732. దీన్ని మనం మల్టిప్లై చేస్తే 86.5 meters వస్తుంది అప్రాక్సిమేట్లీ. సో మన ఆన్సర్ అనేది 86.5 meters. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్
the top of a tower at a distance of 50 root 3 by root 3 meters from the foot is 60 degrees. Then height of the tower is, టవర్ అనేది ఎప్పుడు కూడా మనకి వెర్టికల్ గా ఉంటుంది. వెర్టికల్ గా ఒక లైన్ డ్రా చేయండి. ఈ టవర్ యొక్క ఫుట్ నుంచి 50 రూట్ 3 బై 3 మీటర్స్ డిస్టెన్స్ లో ఉండే ఒక పాయింట్ నుంచి ఈ టవర్ యొక్క టాప్ ని అబ్జర్వ్ చేసేటప్పుడు 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. ఈ టవర్ యొక్క హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని మనం హెచ్ అనుకుందాం. ఇక్కడ యాంగిల్ అనేది ఉంది, ఎక్యూట్ యాంగిల్. ఈ ఎక్యూట్ యాంగిల్ యొక్క ఆపోజిట్ సైడ్ మనకి ఫైండ్ అవుట్ చేయాలి. ఎడ్జసెంట్ సైడ్ అనేది మనకి తెలుసు. ఆపోజిట్ సైడ్ కి ఎడ్జసెంట్ సైడ్ కి గల రిలేషన్ ఏంటి? tan. tan అప్లై చేయాలి ఇక్కడ. tan 60 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ h బై 50 రూట్ 3 బై 3. tan 60 degrees వాల్యూ ఎంత? రూట్ 3. రూట్ 3 ఈక్వల్స్ టు h బై 50 రూట్ 3 బై 3 బై 1 వేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే h ఈక్వల్స్ టు 50 రూట్ 3 బై 3 ఇంటూ రూట్ 3. అంతే కదా. దీన్ని సింప్లిఫై చేస్తే 50 బై 3 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 3 రూట్ 9 అంటే 3 అవుతుంది. 3కి 3 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ గా 50 మీటర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ when the length of the shadow of a vertical pole is equal to its height is dash. ఇక్కడ ఒక వెర్టికల్ పోల్ యొక్క హైట్ అండ్ ద షాడో ఆఫ్ ద పోల్. షాడో అనేది గ్రౌండ్ మీద కదా పడుతుంది. ఈ పోల్ యొక్క షాడో అనేది ఆ పోల్ యొక్క హైట్ కి ఈక్వల్ అని ఇచ్చాడు. సో షాడో యొక్క లెంత్ కూడా హెచ్ అవుతుంది. ఓకే, దెన్ we find the angle of elevation. ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం తీటా అనుకుందాం. తీటాకి ఆపోజిట్ సైడ్ అండ్ ఎడ్జసెంట్ సైడ్ ఈ రెండు పర్టికులర్స్ తెలుసు కాబట్టి మనం మరలా tan ని అప్లై చేయాలి. tan తీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఓకే, tan తీటా ఈక్వల్స్ టు 1. tan ఎన్ని డిగ్రీలు 1కి ఈక్వల్? tan 45 degrees ఈక్వల్స్ టు 1. సో తీటా ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే ఇక్కడ 45 degrees అవుతుంది. రైట్. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ హైట్ అండ్ డిస్టెన్స్ ఈ రెండు ఈక్వల్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా తీటా అనేది 45 degrees అవుతుంది. ఎందుకంటే tan 45 degrees 1 కదా. ఈ రెండు ఈక్వల్ అయ్యేటప్పుడు ఆ రెండింటి యొక్క రేషియో అనేది ఆల్వేస్ 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 meters హైట్ కలిగిన ఒక ట్రీ యొక్క షాడో లెంత్ కూడా 100 meters అయ్యేటప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అవుతుందంటే మనం ఇమీడియట్ గా 45 degrees అని మనం టిక్ చేయొచ్చు. ఓకే, అంటే ఆపోజిట్ సైడ్ యొక్క లెంత్ ఎడ్జసెంట్ సైడ్ యొక్క లెంత్ ఈక్వల్ గా ఉండేటప్పుడు తీటా అనేది ఖచ్చితంగా 45 degrees అవుతుంది. రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద రేషియో ఆఫ్ ద లెంత్ ఆఫ్ ఎ రాడ్ అండ్ ఇట్స్ షాడో ఈజ్ 1:√3. దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్. ఇక్కడ ఒక రాడ్ ఉంది, దాని యొక్క షాడో ఇది అనుకుందాం. ఇక్కడ రాడ్ యొక్క లెంత్ షాడో యొక్క లెంత్ 1:√3లో ఉన్నాయి. అంటే ఇది 1 టైం ఉండేటప్పుడు ఇది √3 times ఉంటుంది. సో దీన్ని 1 దీన్ని √3 అని మీరు అనుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇలాంటి సందర్భంలో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఫిగర్ డ్రా చేస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఆన్సర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ ఉంది, ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జసెంట్ సైడ్. అంతే కదా. ఆపోజిట్ సైడ్ కి ఎడ్జసెంట్ సైడ్ కి రిలేషన్ కలిగిన ట్రిగోనోమెట్రిక్ రేషియో ఏంటి? tan అప్లై చేయాలి. tan తీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. tan తీటా ఈక్వల్స్ టు 1/√3 వచ్చింది. tan ఎన్ని డిగ్రీలు 1/√3కి ఈక్వల్? tan 30 degrees ఈక్వల్స్ టు 1/√3. అంతే కదా. సో దీని నుంచి తీటా ఈక్వల్స్ టు ఎన్ని డిగ్రీలు అవుతుందంటే 30 degrees అవుతుంది. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ. రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. The angle of elevation of the top of a tower at a point on the ground is 30 degrees. If on walking 20 meters towards the tower, the angle of elevation becomes 60 degrees. Then the height of the tower is dash. చూడండి, ఇది కొద్దిగా అప్లికేటివ్ గా ఉంది. ఇక్కడ టవర్ అనేది వెర్టికల్ గా ఉంటుంది కాబట్టి వెర్టికల్ గా ఒక లైన్ డ్రా చేయండి. దీన్ని టవర్ అనుకుందాం. ఓకే, ఇక్కడ గ్రౌండ్ పైన ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి టవర్ యొక్క టాప్ ని చూసేటప్పుడు 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేయడం జరిగింది. ఈ పాయింట్ నుంచి
ఒక 20 మీటర్స్ వాక్ చేసిన తర్వాత ఇంకో పాయింట్ దగ్గర ఆగి అక్కడ నుంచి ఈ టవర్ యొక్క టాప్ ని మరలా అబ్జర్వ్ చేసేటప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees గా మారింది. దెన్ దట్ టైమ్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ డాష్. ఇది ఫిగర్. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే చూడండి, దీన్ని ఏబి అనుకుందాం, ఈ పాయింట్ సి అనుకుందాం, ఈ పాయింట్ డి అనుకుందాం. ఏ నుంచి డి గల డిస్టెన్స్ ని x మీటర్స్ అనుకుందాం. అప్పుడు ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 20 + x మీటర్స్ అవుతుంది. ఏ నుంచి సి గల డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 20 + x మీటర్స్ అవుతుంది. ఎందుకంటే సి నుంచి డికి 20 మీటర్స్, డి నుంచి ఏకి x మీటర్స్ కాబట్టి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ హోల్ ట్రయాంగిల్ మనం అబ్జర్వ్ చేయాలి. ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయాలి. ఈ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఎక్యూట్ యాంగిల్ అనేది 30 degrees. దానికి ఆపోజిట్ సైడ్ హెచ్ అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ 20 + x అవుతుంది. tan అప్లై చేయండి. tan 30 = ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ హెచ్ కదా, హెచ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే 20 + x. ఓకే, tan 30 వాల్యూ 1/√3. 1/√3 = h / 20 + x. దీని నుంచి h = ఎంత అవుతుందో తెలుసా? h = 20 + x/√3 అవుతుంది. దీన్ని ఇలా ఉంచండి. నెక్స్ట్ ఏడిబి అనే ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని. ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ 60 degrees, ఆపోజిట్ సైడ్ హెచ్, ఎడ్జసెంట్ సైడ్ ఎక్స్, అంతే కదా ఈ ఏడిబి ట్రయాంగిల్ లో. దానికి కూడా tan అప్లై చేయండి. tan 60 degrees = ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే అక్కడ హెచ్, ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇక్కడ ఎక్స్. tan 60 వాల్యూ √3. √3 = h/x. దీని నుంచి h = √3x అవుతుంది. చూడండి, రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటిలో కూడా h ఈక్వల్ గా ఉంటుంది కదా ఎక్కడైనా. సో మనం ఈ రెండు ఈక్వేషన్స్ ని అబ్జర్వ్ చేస్తే బోత్ ఆర్ h వాల్యూసే కాబట్టి ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే 20 + x/√3 = √3x. ఆ రెండింటిని మనం ఈక్వల్ చేసాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 20 + x = √3 × √3x అంటే 3x అవుతుంది, అంతే కదా. ఈ ప్లస్ x ని రైట్ సైడ్ పంపిస్తే 3x - x అంటే 2x = 20 అవుతుంది. దీని నుంచి x = 2 10 = 20 కాబట్టి x = 10 meters. మన ఆన్సర్ అనేది 10 meters అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. An observer 2 meter tall is 20 meter away from a tower. The angle of elevation of the top of the tower from his eyes is 45 degrees. What is the height of the tower? చూడండి, వెర్టికల్ గా ఒక టవర్ ని డ్రా చేయండి. ఏబి అనుకుందాం. ఈ గ్రౌండ్ పై ఒక అబ్జర్వర్ ఉన్నాడు. ఇక్కడ అబ్జర్వర్ అనేది ఒక పాయింట్ గా తీసుకోకూడదు. ఎందుకంటే అబ్జర్వర్ అనేవాడు 2 meters టాల్ కలిగి ఉన్నాడు. సో టవర్ కంటే తక్కువ హైట్ లో అబ్జర్వర్ ఉంటాడు కాబట్టి టవర్ హైట్ కంటే తక్కువ హైట్ లో అబ్జర్వర్ యొక్క లైన్ మనం డ్రా చేయాలి. ఓకే, ఈ అబ్జర్వర్ అనేవాడు ఈ టవర్ నుంచి 20 meters అవేలో ఉన్నాడని చెప్పడం జరిగింది. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టవర్ అండ్ అబ్జర్వర్ ఈజ్ 20 meters. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ హిజ్ ఐస్ ఈజ్ 45 degrees. ఈ అబ్జర్వర్ యొక్క ఐస్ అంటే ఇక్కడ ఉంటాయి. ఇక్కడి నుంచి ఈ టాప్ ఆఫ్ ద టవర్ ని చూసేటప్పుడు 45 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుందని ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పాయింట్ నుంచి హారిజంటల్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ 45 degrees అనేది మనం వేసుకోవాలి. ఇది ఫిగర్. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హైట్ ఆఫ్ ద టవర్. ఈ టవర్ యొక్క హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 meters లెంత్ ఉండేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా 2 meters లెంత్ ఉంటుంది. ఓకే, ఈ టవర్ యొక్క మొత్తం హైట్ h కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత హైట్ ఉంటుందో తెలుసా? ఈ టోటల్ హైట్ లో నుంచి ఈ హైట్ ని తీసేయాలి. అంటే h-2 అవుతుంది. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం అబ్జర్వ్ చేసుకొని ఇందులో ఎక్యూట్ యాంగిల్ గా 45 degrees ని మనం తీసుకొని దీని యొక్క ఆపోజిట్ సైడ్ ని దీని యొక్క ఎడ్జసెంట్ సైడ్ ని తీసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం గమనించండి, ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ యొక్క లెంత్ ఎంత అవుతుందో తెలుసా? ఇది 20 meters కాబట్టి ఇది కూడా 20 meters ఉంటుంది. ఓకే, tan అప్లై చేయండి. tan 45 degrees = ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఈ 45 degrees కి ఆపోజిట్ సైడ్ ఇక్కడ h-2 బై ఎడ్జసెంట్ సైడ్ అంటే 20. tan 45 degrees
1 ఈక్వల్స్ టు h మైనస్ 2/20. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే h మైనస్ 2 ఈక్వల్స్ టు 20. h ఈక్వల్స్ టు 20 ప్లస్ 2 22 మీటర్స్ అవుతుంది. మన ఆన్సర్ అనేది సి అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఎ టవర్ ఈజ్ ఇంక్రీజింగ్ దెన్ ద యాంగిల్ ఆఫ్ ద ఎలివేషన్ ఆఫ్ ద సన్. ఇక్కడ వెర్టికల్గా ఒక టవర్ ఉంది అనుకుందాం, దాని యొక్క షాడో ఇది అనుకుందాం. ఈ షాడో ఆ టవర్తో తీటా యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఓకే, అయితే ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఎ టవర్ ఈజ్ ఇంక్రీజింగ్. ఈ టవర్ యొక్క షాడో యొక్క లెంత్ అనేది పెరిగింది అనుకుందాం. దట్ మీన్స్ ఈ షాడో ఇంకా పెరిగింది అనుకుందాం. అప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఏమవుతుంది అన్నాడు. ఇక్కడ ఉన్న యాంగిల్ కంటే ఇది ఇంకా తగ్గుతుంది, అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈజ్ డిక్రీజింగ్ అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ ద హైట్ ఆఫ్ ఎ టవర్ అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ఇట్స్ ఫుట్ both are increased by 10%, then the angle of elevation of its top is dash. ఇక్కడ ఇది ఒక టవర్ యొక్క హైట్ అనుకుందాం. ఇక్కడ ఒక పాయింట్ నుంచి ఆ టవర్ గల డిస్టెన్స్ ఇది అనుకుందాం. ఇక్కడ ఒక యాంగిల్ తీటా అనుకుందాం. ఓకే, ఇక్కడ ఈ టవర్ యొక్క లెంత్ని, ఈ పాయింట్ నుంచి ఈ టవర్ గల డిస్టెన్స్ని, ఈ రెండింటిని ఈక్వల్గా 10% ఇంక్రీజ్ చేద్దాం. ఈ టవర్ యొక్క హైట్ని ఈ ఒరిజినల్ హైట్ కంటే ఒక 10% ఇంక్రీజ్ చేయండి. అలాగే ఈ డిస్టెన్స్ను కూడా ఒక 10% ఇంక్రీజ్ చేద్దాం. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అవుతుంది అన్నాడు. ఈ టవర్ యొక్క హైటు, ఈ డిస్టెన్స్ సేమ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ యాంగిల్ అనేది ఏమీ మారదు, నో చేంజ్. సో మన ఆన్సర్ అనేది రిమైన్స్ అన్చేంజ్డ్. ఓకే, ఎన్ అబ్జర్వర్ 1.5 meters tall ఈజ్ 20.5 meters away from a tower 22 meters height. Determine the angle of elevation of the top of the tower from the eye of the observer. చూడండి, ఇక్కడ వెర్టికల్ గా ఒక టవర్ ని డ్రా చేయండి. ఈ టవర్ యొక్క హైట్ 22 meters అని ఇవ్వడం జరిగింది. వెరీ క్లియర్. ఇక్కడ గ్రౌండ్ పై ఒక అబ్జర్వర్ ఉన్నాడు. ఈ అబ్జర్వర్ 1.5 meters tall అన్నాడు. సో అందుకే మనం అబ్జర్వర్ ని ఇక్కడ పాయింట్ గా తీసుకోకూడదు, ఒక లైన్ గా తీసుకోవాలి. ఓకే, ఈ అబ్జర్వర్ ఈ టవర్ నుంచి 20.5 meters డిస్టెన్స్ లో ఉన్నాడని ఇవ్వటం జరిగింది. రైట్, ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డిటర్మైన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఐ ఆఫ్ ద అబ్జర్వర్. ఈ అబ్జర్వర్ ఐ నుంచి ఈ టవర్ యొక్క టాప్ కి గల యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఈ థీటాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ముందుగా ఈ మోడల్ ఒక లెక్క చెప్పాం. ఇక్కడి నుంచి ఇక్కడ గల డిస్టెన్స్ 1.5 meters అయ్యేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి గల డిస్టెన్స్ 1.5 అవుతుంది. అలాగే ఈ డిస్టెన్స్ 20.5 అయ్యేటప్పుడు ఈ డిస్టెన్స్ కూడా 20.5 అవుతుంది. ఓకే, మొత్తం హైట్ 22 meters అయ్యేటప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 22 minus 1.5. ఈ మొత్తం హైట్ లో నుంచి ఈ హైట్ ని మనం లెస్ చేయాలి. 22లో 1.5 లెస్ చేస్తే ఎంత వస్తుంది? 20.5. అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ లెంత్ అనేది 20.5, ఈ లెంత్ అనేది 20.5. ఇది తీటా. మనకి తీటా వాల్యూనే కావాలి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇదే కదా. ఇది కావాలంటే దీనికి ఆపోజిట్ సైడ్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ తెలుసు. సో tan అప్లై చేయాలి. tan తీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, 20.5 by 20.5. వెరీ క్లియర్. tan తీటా ఈక్వల్స్ టు 1, అంటే తీటా అనేది 45 degrees. tan 45 degrees 1 కదా. సో మన ఆన్సర్ అనేది 45 degrees అవుతుంది. ఓకే ఓకే, దిస్ ఈస్ ద లాస్ట్ బిట్. ఏ ladder 15 meters long just reaches the top of a vertical wall. If the ladder makes an angle of 60 degrees with the wall, then the height of the wall will be dash. ఇక్కడ వాల్ అనేది మనం ఒక వెర్టికల్ లైన్ గా మనం తీసుకుందాం. ఓకే, ఈ వాల్ పైకి ఒక ల్యాడర్ అనేది వేయటం జరిగింది. ఈ ల్యాడర్ యొక్క లెంత్ అనేది 15 meters. ఓకే, ఈ వాల్ యొక్క ఫుట్ నుంచి ఈ ల్యాడర్ యొక్క ఫుట్ కి గల డిస్టెన్స్ ఈ లైన్ గా మనం తీసుకుందాం. అయితే ఇక్కడ యాంగిల్ అనేది ఇఫ్ ద ల్యాడర్ మేక్స్ ఎన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద వాల్ తో 60 degrees యాంగిల్ చేస్తుందని ఇవ్వడం జరిగింది. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యాంగిల్ వేసారంటే మనకి తప్పు వస్తుంది.
ఎందుకంటే ఆ ల్యాడర్ అనేది గ్రౌండ్ తో ఎంత యాంగిల్ చేస్తుందో ఇవ్వలేదు, ఆ ల్యాడర్ అనేది వాల్ తో ఎంత యాంగిల్ చేస్తుందో ఇవ్వడం జరిగింది. సో ఇది వాల్ కాబట్టి ఇది ల్యాడర్ కాబట్టి యాంగిల్ అనేది ఇక్కడ ఏర్పడాలి, అది గుర్తుంచుకోండి. ఓకే, మనకి ఏం కావాలి, ద హైట్ ఆఫ్ ద వాల్ విల్ బి, ఈ వాల్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ ఉంది, ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జసెంట్ సైడ్, దిస్ ఈస్ ద హైపోటెన్యూస్. మనకి హెచ్ కావాలి అంటే ఎడ్జసెంట్ సైడ్ కావాలి, మనకి హైపోటెన్యూస్ వాల్యూ తెలుసు. ఎడ్జసెంట్ సైడ్ కి హైపోటెన్యూస్ కి రిలేషన్ కలిగిన ట్రిగనోమెట్రిక్ రేషియో ఏంటి, కాస్. కాస్ అప్లై చేయండి, కాస్ 60 degrees ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, కాస్ 60 వాల్యూ 1/2, 1/2 ఈక్వల్స్ టు హెచ్ బై 15. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 2h ఈక్వల్స్ టు 15, h ఈక్వల్స్ టు 15/2, దట్ మీన్స్ 7.5 meters అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ ఏ రైట్. ఇలా మనకి డిఫరెంట్ యాంగిల్స్ లో మనకి క్వశ్చన్స్ వస్తుంటాయి. మనం జాగ్రత్తగా ఫిగర్స్ ని డ్రా చేస్తూ అక్కడ ఏ రేషియోని అప్లై చేయాలో తెలుసుకుంటూ మనం ఆన్సర్ అనేది ఏ ఫామ్ లో ఇస్తున్నాడో దాని ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇంకా మరికొన్ని ఇంపార్టెంట్ సమ్స్ అనేవి మీకు ఆన్లైన్ ఎగ్జామ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ గా మీకు ఆన్లైన్ ఎగ్జామ్ లో ఇచ్చిన బిట్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లాస్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, గుడ్.